ఎంఎస్ఎస్ ప్రేక్షకులు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మరి ఇటీవల కాళేశ్వరం పైన జస్టిస్ పిసి ఘోష్ గారు సమర్పించినటువంటి నివేదిక మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రిపోర్టు పైన నిన్న మంత్రివర్గ సమావేశంలో కూలంకుషంగా మంత్రుల అభిప్రాయంతో నిన్న చర్చించారు. మరి ఆ రిపోర్టుకు సంబంధించి రాబో కాలంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, మరి ఎలా ముందుకు పోవాలి, మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎవరిపై నిర్ణయాలు తీసుకోవాలి, మరి ఎంతవరకు నిర్ణయాలు తీసుకోవాలి, మరి బాధ్యులు ఎవరు, దీనిపైన లక్షల రూపాయల కుంభకోణం, మరి ప్రజల యొక్క ఇంత డబ్బు లూటీ అయినటువంటి ఈ యొక్క క్రమంలో మరి ఏమేమి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన మంత్రులందరూ కూడా ఒక కూలంకుషంగా ఒక నిర్ణయానికి వచ్చి మరి చివరికి వారు నిర్ణయించినటువంటి విషయం ఏంటంటే, అన్ని రాజకీయ పక్షాల నుంచి మరి వివరాలు సేకరించి వారి అభిప్రాయం సేకరించాలని చెప్పేసి ఒక స్పష్టమైన ఒక ఆధారానికి నిర్ణయానికి వచ్చినట్టు నిన్న మంత్రివర్గ సమావేశంలో విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు పైన పార్టీల అనేటువంటి భేషజాలు లేకుండా అందరికీ పూర్తి స్వేచ్ఛనిస్తూ మరి జరిగినటువంటి పరిణామం, మరి ఏమేం చేయాలి అనేటువంటిది పలు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మరి ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఇదే పత్రికలో 19 పేజీలో మార్గదర్శి ఫైనాన్షియల్ పైన ఉన్నటువంటి ఒక క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేత అనేటువంటి వార్త ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా హైదరాబాద్లో భారీ వర్షాలు నిన్న కురిశాయి. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి విషయం మరి ప్రస్తావిస్తూ ఈ పత్రికలో ఉంది. అదేవిధంగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మరి కేంద్ర మంత్రి జార్ఖండ్ గురించి అనేకమైనటువంటి కృషి చేసినటువంటి శిబు సోరెన్ 81 సంవత్సరాల వయసు మరి నిన్న కన్నుమూత అనేటువంటి వార్త కూడా ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, ఇదే జస్టిస్ పిసి ఘోష్ గారు కమిషన్కు సంబంధించినటువంటి వార్త నిన్న అసెంబ్లీ సమావేశంలో చర్చించడం, ఆ యొక్క వార్తపైనే ఈరోజు మాత్రం వెలుగు దినపత్రికలో ప్రతిపక్ష నేత కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తాం, మరి వారు చెప్పేటువంటి విషయం మరి ఏం చెప్తారు అనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలవాలి అనేటువంటి విషయం ప్రస్తావిస్తూ ఇందులో ప్రధానంగా కాళేశ్వరం పైన రిపోర్టుకు సంబంధించినటువంటి వార్త ఉంది మిత్రులారా. ఇక అదేవిధంగా కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన స్పందించినట్టు ఒక వార్త కూడా ఉంది, ఆయన ఫోటోతో ఉన్న వార్త. అధికార కాంగ్రెస్ కమిషన్ రిపోర్టు ఇది కాళేశ్వరం రిపోర్ట్ కాదు అనేటువంటి విషయం స్పష్టం చేస్తూ వారి ఫోటోతోని ప్రచురించినటువంటి వార్త కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఈ విషయం కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇదే పత్రికలో 42% రిజర్వేషన్ల సాధన గురించి 3 రోజుల పర్యటన నిమిత్తం మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మరి పిసిసి పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ సంబంధించినటువంటి మంత్రులతో కూడినటువంటి ఒక బృందం మరి రైలు ప్రయాణంలో నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తాను మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే మిత్రులారా, ఊరు మార్చి పేరు మార్చి అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించినటువంటి వార్త ఈ దినపత్రికలో ప్రధానంగా
మనం చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా అవినీతి పునాదులతో కాళేశ్వరం అందుకే కూలింది అనేటువంటి ఒక సబ్ ఎడిటింగ్తో కూడినటువంటి వార్త కూడా ఈ పత్రికలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కట్టుడు నుంచి కోలుడు దాకా సర్వం కేసీఆర్దే అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎడిట్తో ఉన్నటువంటి వార్త ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక ఇదే పత్రికలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ సంబంధించిన వార్త తలోదారి అనేటువంటి శీర్షికతోని ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇక ఇదే పత్రికలో ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి కేటీఆర్, హరీష్, జగదీష్, ప్రశాంత్ అనేటువంటి నాయకులతోని ఫామ్ హౌస్లో చర్చ అనేటువంటి విషయానికి సంబంధించిన వార్త ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే సర్కారు చిలుక ఘోష్ నివేదిక అనేటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి వార్త, వారి యొక్క రిపోర్టుకు సంబంధించిన వార్త ఈ విధంగా ఇందులో ప్రచురణ ఉంది మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. అసెంబ్లీకి ఘోష్ నివేదిక, సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం, అనంతరమే భవిష్యత్ కార్యాచరణ, కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది, ఇందులో ఎలాంటి శశబిషలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నివేదికకు మంత్రిమండలి ఆమోదమైనటువంటి వార్త చూస్తున్నాం. ఇక మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వార్త చూస్తున్నాం. ఇక వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు అనేటువంటి వార్త, డీజిల్ నిర్మాణం నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండా మేడిగడ్డకు పరిపాలన అనుమతి, కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రజెంటేషన్ లో మంత్రి ఉత్తమమైనటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇక గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వానికి, అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కమిషన్ సూచన అనేటువంటి వార్త ఇందులో ఉంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేత అనేటువంటి వార్త ఇది. మొగబోయిన గిరిజన దళం జిఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత, జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర, కేంద్ర మంత్రిగా సీఎంగా సేవలు అనేటువంటిది. మరి 81 సంవత్సరాలు మరి వెంటిలేటర్ పోయినటువంటి శిబు సోరెన్ మరి నిన్న మరణించినట్టు వార్త ఇది. ఇక నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు, రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు మందలింపు, కాంగ్రెస్ అగ్రనేతలపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులు. భారత్ పై సుంకాలు మరింత పెంచుతా, మరి ఏమైందేమో ట్రంప్కు, మరి పొట్టగాళ్ళ మీద అనేకం ఇబ్బందులు పెడుతుండే, చదువుకుంటే వాళ్ళ మీద మరి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టండి ఇప్పటి వరకు. మరి మళ్ళీ సుంకాలట. మరి ట్రంప్ వచ్చినాక ఈ యొక్క అమెరికా అంటేనే భయం అయిపోయింది మరి జనాలకు, అక్కడ పోయేటువంటి విద్యార్థులకు భయం అయిపోయింది, మరి సుంకాలు విషయానికి వస్తే ఇంకిత ఎక్కువ భయం అయిపోయింది. రోజుకో వార్త ఉంది ట్రంప్ది. మరి ట్రంప్ ఉన్నంత కాలం మరి భారతదేశానికి అనేకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. మరి హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి, ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు. మిత్రులారా, ఈరోజు సెల్ ఫోన్ మనిషికి ఏ విధంగా అయిపోయిందంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 7-1 గంటకు, సాయంత్రము, అర్ధరాత్రి, ఇక యువత మొత్తం ఎవరితో గడుపుతురా ఎక్కువ సాయం ఏమంటే ఉన్నటువంటి పగలినటువంటి 12 గంటలలో 8-9 గంటలు సెల్ ఫోనే. ఇక రాత్రిపూట కూడా 11, 12, 1 గంట వరకు కూడా, రాత్రి 12 గంటల కంటే మనిషి యొక్క ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తుండు, ఎవరితో ఎక్కువ మమేకం అవుతుండు, ఎవరితో ఎక్కువ కాలం గడుపుతుండు, జీవితం యొక్క సమయం అంతా ఎవరితో ఎక్కడ పోతుంది అనేటువంటి విషయం ఇది అధికారులకు అందని ప్రశ్న మిత్రులారా. యువతనైతే ప్రధానంగా అసలు ఇంట్లో ఎవరెవరు కూడా మాట్లాడుకోవట్లేదు. ఇక తల్లిదండ్రులకు మాటలు లేవు, అక్క చెల్లెళ్ళకు మాటలు లేవు, అన్నదమ్ములకు మాటలు లేవు, బంధువులతో మాటలు లేవు, ఫ్రెండ్స్తో మాటలు లేవు, ఇక ఆఖరికి చివరికి ఈ యొక్క బస్తీలో ఉండే వాళ్ళతో కూడా మాటలు లేవు, సమాజం పట్ల మాటలు లేవు, ఎవరితో కూడా వారు మాటలు లేకుండా కేవలం ఒక అద్దం లెక్క పెట్టుకొని, సెల్ ఫోన్ పెట్టుకొని ఇక తదేకంగా మొత్తం దినమంతా అదే చూసుకుంటా కాలం గడుపుతారు యువత. మరి ఆఖరికి యువత ఏమైపోతారో ఏం సంగతో. ఇంకా మళ్ళా కొత్తది కూడా మిత్రులారా, ఏఐ టెక్నాలజీ వచ్చినట. ఏఐ టెక్నాలజీ అంటే మనుషులు గారు వాళ్ళు మాట్లాడేది ఒక విధమైనటువంటి మనుషులతోనే ఉన్నటువంటి యొక్క బొమ్మలు, అంటే వాళ్ళు కేవలం మనుషులాగానే అనిపిస్తుంది,
కానీ వాళ్ళు మాత్రం ఒక యంత్రాలతో ఉన్నటువంటి టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ. మరి రాబో కాలంలో ఇంకేమేమి టెక్నాలజీ వస్తుందో, ఇంకేమి వస్తుందో, మరి ఈ వింతపోకడ మన లాస్ట్కు ఎక్కడ దారి తీస్తుందో అని చెప్పేసి ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు కానీ, మరి ఒక మేధావులకు కానీ అందరినీ ఒక $1,000,000 ప్రశ్న మిత్రుల ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్ వాదన వినిపించుకోవడానికి ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తాం సీఎం రేవంత్. నాటి ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ లో ఇంజనీర్లు ఏఎస్సీల పాత్రను కమిషన్ నిగ్గు తేల్చింది. అంచనాలు మార్చి అవినీతికి పాల్పడినట్టు బయటపడింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం సర్కార్ నిర్ణయాలు తీసుకోదు, చట్ట పరిధిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని వెళ్ళాడు. ఇక భారీగా ఆర్థిక అవకతవకలైనటువంటి వార్త. 38,500 కోట్లతో మొదలుపెట్టి 1,10,000 కోట్లకు పెంచారు. కేసీఆర్ సహా 22 మందిపై చర్యల నివేదిక, ఘోష్ కమిషన్ల సిఫార్సులు, కాళేశ్వరం రిపోర్ట్ పై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మంత్రిత్వం. ఇటీవల మిత్రులారా, సరే కాళేశ్వరం రిపోర్ట్ పైన మరి తదుపరి ఏం జరుగుతుంది, మరి ఏం కార్యాచరణ ఉంటుంది, ఎవరు దానికి బాధ్యతలు చేస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరి మీద శిక్షలు పడతారు, అదంతా ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఈ యొక్క ఇటీవల కాళేశ్వరం రిపోర్ట్ సంబంధించినటువంటి ఒక సుమారు 32 మంది అధికారుల పైన అయితే ఒక నిఘా పెట్టి, మరి ఆ నిఘాలో సుమారు ఇటీవల దొరికినటువంటి ఆస్తులు చూస్తే హరిరామ్ కానీ, నూనె శ్రీధర్ కానీ, ఇక మురళీధర్కు సంబంధించిన వార్తలు వాళ్ళక ఏసీబీ మరి దొరికినటువంటి రిటర్న్గా 5 నుంచి 600 కోట్లు స్థిరాచర ఆస్తులు మాత్రం ప్రజలను ఒక మైమర్పించే విధంగా, ఒక ఆశ్చర్యం కల్పించే విధంగా మరి దొరికినంటే ఇక దొరకని వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. దంచి కొట్టింది హైదరాబాద్ లో 3 గంటల పాటు కుండపోత. కుత్బులాపూర్ లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు అనేటువంటి వార్త. ఇక బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకే బిఎల్ సంతోష్ ను కలిసిన పలువురు లీడర్ అనేటువంటి వార్త. అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న వాడు అజ్ఞాని కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీకి చెందిన కొందరిని అరెస్టు చేయొచ్చు, భయపడొద్దు, ప్రాజెక్టు నష్టం జరగలేదని ప్రజలకు చెప్పాలని సూచన. కవిత ఎపిసోడ్ పై మౌనంగా ఉండాలని ఆదేశం. కాళేశ్వరంపై నేడు మరోసారి తెలంగాణ భవన్ లో హరీష్ ప్రజెంటేషన్, ఆన్లైన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రసారం అనేటువంటి నిన్న జరిగిందట. ఒక అంటే కేటీఆర్, మరి హరీష్ రావు, జగదీష్ అంటే వారి యొక్క సన్నిహితులు శ్రేయభిలాషులతో ఎప్పుడేమైనా కూడా మనం భయపడేది అవసరం లేదు. ఇక కవిత పైన మాత్రం మౌనంగానే ఉండాలి. మనం ఎలాంటి మనం యాక్షన్ తీసుకోవద్దు, వారి పట్ల మనం స్పందించాల్సిన అవసరం లేదంటే ఇక కవిత పట్ల మన రాజకీయం ఏమేమవుతుంది, ముందు ముందు ఏమేమైపోతుంది. మరి ఇదే విధంగా కేసీఆర్ను తిట్టుడు, ఇదే విధంగా నాయకులను తిట్టుడు, ఇక చివరికి వారు అంటే ఇక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఈ విధంగా ఒక విధంగా కేసీఆర్ పైన, టిఆర్ఎస్ పైన, నాయకుల పైన ఇక దూషణలు, వారిపైన ఆరోపణలు, అస్త్రాలు, శస్త్రాలు, ఈ విధంగా మాటలని చివరికి మరి వారు ఎవరన్నా వీళ్ళ నలుగుట్లనే ఇంకేదైనా పార్టీలో చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మిత్రుల. మరి ఈ విషయం పట్ల మరి అందరు కూడా ఎవ్వరు కూడా పెద్ద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది అయితే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఊర్ల పొడత మాత్రం ఇక సామాన్యంగా రాజకీయంలో ఏముంటుంది మిత్రులారా, ఒక్కొక్కసారి వేరే పార్టీలకు పోయే ముందు ఇవన్నీ మామూలే. ముందుగా ఏం చేస్తారంటే ఒక తిట్టినట్టు ఒక యాక్షన్, ఆ తర్వాత ఏం చేస్తారంటే పత్రికలకు చెప్పి బాగా విమర్శలు చేపిస్తుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక వారికి వీరికి యుద్ధం నడిచినట్టు మాటలు ఉంటాయి. ఇక మొత్తం పబ్లిక్ ఏం నమ్మాలంటే అస్సలు పడదు వాళ్ళకి, వీళ్ళకు ఎంత తిట్టుకురా వాళ్ళు, ఎటువంటి మాటలు తిట్టుకురు వాళ్ళు విన్నారా మొన్న? అసలు ఎవరికెవరు పడనే పడదు వాళ్ళు. అసలు పచ్చిగడ్డి వేస్తే తగ్గుతుందా వారికి వీరికి అనే మాటలు కూడా మాట్లాడతారు. ఇక దీనికి కార్యకర్తలు రియాక్ట్ అయ్యి ఏం చేస్తారు, ఇక గ్రామాలలో కొంతమంది ఊర్లలో తుమ్కితే మైకితే అని చెప్పేసి వాళ్ళైతే అనేకమైనటువంటి ఈ యొక్క అసభ్య పదజాలను ఉపయోగించి కూడా కొంతమంది అయితే ఒక కొట్టుకుంటుకుని కాడికి తిట్టుకుని కాడికి కూడా పోతుంటారు. మరి ఎందుకు పోతారో ఏమో అర్థం కాదు. రాజకీయ నాయకులది మిత్రులారా మీరు గమనించాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిషాల పోయి ఇట్లా జెండా తీసి అక్కడ పక్కకేసి ఇంకో దాంట్లో పోతురు. ఇటీవల చూడలేదా మీరు? 11 మంది ఇళ్ళకి పోయిర్రు, 11 మంది ఇళ్ళకి వచ్చిర్రు, ఇంత ముందు పోయిర్రు. మంత్రులే పోయినటువంటి సందర్భాలని, ఇంకా దేశం సంగతి ఏంది, గవర్నమెంట్లో పడిపోయిన సందర్భాలని
మరి మీరెందుకు ఊళ్ళో పడతా మీరు? ఇక మీరే పార్టీలు సాధించినట్టు, మీరే పార్టీలు పెట్టినట్టు. తస్మా జాగ్రత్త. నేను చెప్పేది ఏంటంటే యువత మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీల విషయంలో మీరు ఇమీడియట్లీగా ఒక చర్యలు తీసుకొని ఏదో ఒక స్నేహితుల మధ్య మంచిగా ఒక ఎంతో అన్యోన్యంగా జీవించి ఒక 15 ఏళ్ళ నుంచి మంచిగా కలిసికట్టుగా ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నటువంటి మిత్రులు కానీ శ్రేయభిలాషులు కానీ ఒక స్నేహితులు కానీ ఏదో రాజకీయంలో వస్తుంటాయి పోతుంటాయి అక్కడ మీరు మాత్రం రియాక్ట్ కాకుండా ఒక మంచి వాతావరణంలో ఉన్నప్పుడు అదే విధంగా ఉండండి. కార్యకర్తలకు మాత్రం ఇమీడియట్లీ ఒక స్పందించకుండా ఉంటే అంతకు మించి ఇంకోటి లేదు. మీ యొక్క కార్యాచరణ మీరు చూసుకోండి, అంతేగాని ఈ యొక్క పార్టీలో మాత్రం ఇది ఒకటి కామన్గా సర్వసాధారణమైనటువంటి విషయం మర్చిపోదు మిత్రులారా. క్రీడల చలో ఢిల్లీ 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజుల నిరసనలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ. నేడు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం, రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేత. చల్లపల్లిలో నుంచి 1500 మందితో బయలుదేరిన ప్రత్యేక రైలు, వారి వెంట నాగపూర్ వరకు వెళ్లిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఢిల్లీ చేరుకున్న పిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకటి ఎమ్మెల్యేలు. మిత్రులారా, వీళ్ళందరూ పీసీసీ వాళ్ళందరూ ఢిల్లీ పోయారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. ఇక పోయి మరి వాళ్ళు మాత్రం రాష్ట్రపతికి ఇస్తారా, మరి ప్రధానమంత్రికి ఇస్తారా, వాళ్ళు ఒక వినతి పత్రం ఇస్తారు. మిత్రులారా, వాస్తవానికి బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తున్నాము అనేటువంటి మాటకు ఈ ప్రక్రియ సరిపోదు. విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇవి సరిపోవు. ఎందుకంటే ఈ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రివర్గ బృందం, మరి బీఆర్ఎస్ గతంలో మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, మరి ఒక నిర్ణయం అంటే మెయిన్ లీడర్లు ఒక పార్టీ నుంచి ముఖ్య నేతలందరూ పోయి రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇవ్వడం, ప్రధానమంత్రి గారితో ఒత్తిడి చేయడం, పార్లమెంట్లో ఒక బిల్లు మరి పాస్ చేయించడం, అది తీసుకపోయి రాష్ట్రపతికి చేర్చడం, ఆ తర్వాత 9th షెడ్యూల్లో ఇది ఒక పెట్టించడం, ఇటువంటి ప్రక్రియ ఉంటే కానీ ఇది ముందడికి పోతుంది. కానీ ఇక మేము ఇట్లా ఈ ప్రయాణాలు చేస్తున్నాం, వాళ్ళు మద్దతు ఇచ్చారు వీళ్ళని చెప్పేసి ఈ చిన్న ఇవన్నీ యొక్క కార్యాచరణ, మరి ఈ యొక్క కార్యాచరణ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఎవరైనా కానీ ఏ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని లేదు మేము మన బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, మేము వస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర అధినాయకత్వం ముందుకు ఉండాలి. రాష్ట్ర అధినాయకత్వం చలో మరి పార్టీలకు అతీతంగా ఉండి మేము బీసీలకు న్యాయం చేస్తాం, మరి మేము వస్తున్నాం, మేము తప్పకుండా మరి మీరు కూడా రండి, మరి మీ గుంపు మీరు రండి, మా గుంపు మేము వస్తాం, అందరం కలిసి ఢిల్లీలో కలుద్దాం, రాష్ట్రపతికి వినతి పత్రం ఇద్దాం, ప్రధానమంత్రి గారితో ఒత్తిడి అటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు 9th షెడ్యూల్లో ఇది పెడితే కానీ అమలు కాదు. ఎందుకంటే 33% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చి 23% అమలు చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈ రోజు ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు, కవిత ఏం చెప్తుంది, లేదు బీసీ రిజర్వేషన్ ఉండాలి 42% అని చెప్తారు. అప్పుడు వాళ్ళ తండ్రి గారే కదా చేసింది, అమలు చేసింది. మరి ఆనాడు గుర్తుకు రాలేదా? మరి పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా ఏం చేస్తుంది, అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది, మరి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ కూడా ఢిల్లీకి పంపించారు. మరి ప్రయత్నం కాదు, ముఖ్యం అమలయ్యే దిశగా ఉండాలి. మరి గతంలో జయలలిత చేయలేదా? జయలలిత 15 రోజుల పాటు తీర్మానం చేయించుకొని ఢిల్లీలో ఉన్నది. ఆ రోజు పివి నరసింహారావు ముఖ్యమంత్రి, శంకర్ దయాళ్ శర్మ గవర్నర్, మన రాష్ట్రపతిగా పనిచేసారు. మా బిల్లు అమలు చేస్తేనే నేను తమిళనాడు పోతున్నాయా, లేకపోతే నేను పోను అనేటువంటి ఒక కంకణబద్దులయ్యమని వారు జయలలిత గారు చేసినటువంటి ప్రయత్నం ఆ దిశగా ఉండాలి. కానీ ఇట్లా మేము పోతాము, ఇట్లా మేము చేస్తాం మాట్లాడితే మాత్రం ఇక ఏడున్న గొంగలి గానే ఉంటుంది మిత్రులారా. ఇది ఏదో బీసీలకు కంటి తుడుపు చర్యగా అంతే తప్ప కానీ ఇక ముందుకు పడేదైతే అంతంత మాత్రమే చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఊరు పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం, అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. కట్టూరు నుంచి కూలూరు దాకా సర్వం కేసీఆర్. ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ రిపోర్టు. ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తగవుల దారిలో తమ్ముడు రేవంత్ కు అండగా అన్నటువంటి వార్తలు ఏముంటాయి? బీసీ బిల్లును
పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు పోరాడతాం. ట్రైన్ల వాళ్ళు ఢిల్లీ పోతున్నటువంటి విషయం ఇది. హైదరాబాద్ లో కుండపోత వర్షం అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇక కవిత గారు ఏదో చిరుగడ్డ టైప్ ఉంది కదా, ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం. ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలో కవిత హైకోర్టు అనుమతి లేకపోవడంతో విరమణ అని. ఇదొక మంచిదే, మీరు కూడా 42% ఇవ్వాలి. బీసీలు చాలా వాళ్ళకు అధికారం లేదు. మరి 76 ఏళ్ల నుంచి ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి చేయలేదు, మరి ఎవ్వరు కూడా వాళ్ళకు పదవులు రాలేదనేటువంటి మాట మాత్రం చాలా బాగుంది ఈ యొక్క మాట. కానీ ఒక్క మాట కవితమ్మ గారు మీరు గుర్తుంచుకోవాలి, మీ నాయన్నే 33% ఉండే గతంలో, ఎంత పెట్టిండు మిత్రులారా? 33% రిజర్వేషన్లు ఉంటే 23% అమలు చేసింది. ఇక జెడ్పీటీసీ చిన్న ఎంపీటీసీ పదవులు మాత్రం ఎంత శాతం ఉందంటే దాంట్లో కొద్దిగా శాతం ఎక్కువ చేసారు. అంటే ఎమ్మెల్యేలలో మాత్రం 23%కే తగ్గించారు. మరి మీ తండ్రి గారికి చెప్పాలి కదా, నాయన మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది, మరి బీసీలు మాత్రం 33% ఉంటే మరి 22% పెడుతున్నాం, మరి వారికి అన్యాయం అయిపోతుంది, వాళ్ళు పదవులు లేక మరి 75-76 సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రి లేకపోయా, మరి వాళ్ళ దాంట్లో మరి ఎన్ని రోజుల నుంచి మన ఎంబడి తిరుగుతారు, మరి వాళ్ళకు కూడా పదవులు ఉండాలి, వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఉండాలి అనేటువంటి విషయం చెప్పాలి కదా. ఈ రోజు ఏదో ఒక పార్టీల గురించి అని చెప్పేసి, రాజకీయం గురించి అని చెప్పేసి మేము ఒక ప్రత్యేకంగా అది పెట్టుకున్నాం, మేము ఓ పార్టీ పెట్టుకున్నాం అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎంత మటుకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి అనేకమైనటువంటి ప్రశ్నలు కానీ వారి నుంచి వస్తున్నటువంటి ఒక సమాధానం కావచ్చు, వారి నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఏమైనా కావచ్చు మిత్రులారా. మరి ఈ విధమైనటువంటి ప్రశ్నలకు తమరు ఏం చెప్తారో మరి స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అస్తిత్వ పోరాటాలకు స్ఫూర్తి శిబు సోరెన్ ఇక లేరు, రాష్ట్ర ఉద్యమానికి సోరెన్ సహకారం మరవలేని కేసీఆర్. ఇటు ప్రాణహిత నీళ్లు వృధా, అటు ప్రాణమైన పంట ఎండుతున్న వేద అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక కమిషన్ ఒక మిష, కాంగ్రెస్ ఆత్మఘోష, సర్కారీ చిలక ఘోష్ నివేదిక. అంటే కాళేశ్వరం పైన ఘోష్ గారు, జస్టిస్ ఘోష్ నివేదిక ఇచ్చారు కదా, ఆ యొక్క నివేదిక సర్కారీ చిలక ఘోష్ నివేదిక అనేటువంటి అభిప్రాయంతో ఒక వార్త మిత్రులారా. అది కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట, 3.5 ఏళ్లలో పూర్తి చేయడము తప్పేనట. 665 పేజీల నివేదికలో పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు, 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నిలిపివేత, ప్రాజెక్టు పనులపై సీఎం పర్యవేక్షణ, రాజకీయ జోక్యమట. మా వెనుక సీఎం మిమ్మల్ని చంపుతాం, నాడు పోలీసులు నేడు బిగ్ బ్రదర్స్ అనుచరులు, బాధితులను చితకబాది సంతకాలు పెట్టించిన వైనం, 3 ఎకరాలను రాయించుకున్న రాఘవేందర్ రాజు, మహబూబ్ నగర్, సరూర్ నగర్ పోలీసుల నిర్లక్ష్యమైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి అనేటువంటి వార్త కూడా ఇందులో ఉంది. బీసీలకు గతంలోనే 32% టికెట్లు, 2019 జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనత, కోటకు మించి అవకాశాలు ఇచ్చిన గులాబీ పార్టీ, రిజర్వ్ స్థానాలు 90, బీఆర్ఎస్ ఇచ్చింది 169, జనరల్ స్థానాల్లో బడుగులకు పార్టీ పెద్దపీట. ఇప్పుడు 42% అంటూ కాంగ్రెస్ హడావిడి, పూటకో మాట రోజుకో డ్రామాతో అసలు ఎసరు. 26 జిల్లాల్లో 23% కోటకు పైబడి, 10 జిల్లాల్లో 33% పైబడి, 9 జిల్లాల్లో 40% మించి. గతంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేల అమలు చేయలేదు, ఈ యొక్క ఎంత 32% ఎంపీ స్థానాల్లో అమలు చేయలేదు. కేవలం ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీలలో మాత్రం మేము అధికంగా ఇచ్చామని చెప్తున్నారు. కానీ బీసీ ప్రజలు మరి కోరుతున్నటువంటి మాట అది కాదు కదా. 42% అనేటువంటిది ఎమ్మెల్యే యొక్క ఎంపీ స్థానాల్లో కూడా ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి డిమాండ్. మరి ఆ మేరకు మరి పార్టీ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తో మరి చూడాలి మిత్రులారా. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. మరి ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్తే.